ఈ రైతు నరసింహారెడ్డి గారు కంచిరావుపల్లె గ్రామము, పెబ్బేరు మండలం, వనపర్తి జిల్లా, తెలంగాణ. ఈ రైతు నరసింహారెడ్డి గారు వరి పంట వెదజల్లే పద్ధతి పాటించిండ్రు. ఆ రైతు మాటల్లోనే. వెదజల్లే పద్ధతి అంటే రెండు రకాలు. ఒకటి కరెట చేసి మొలక కట్టి చల్లేది ఒక పద్ధతి. దాని మీద ఖర్చు ఎక్కువ వస్తుంది. కరెటి చేయడం, అంచులు తీయడం, మళ్ళీ నీళ్లు తీయడం, ఎక్కడన్నా నీళ్ళు గుంతలు ఆగితే అది మురిగిపోతుంది. అట్లా కాకుండా మళ్ళీ 2 సంవత్సరాలు అట్లా చేసి మళ్ళీ వేరే కనుక్కున్నాను నేను. ఒట్టి పొలం మంచిగా దున్నిచ్చి రోటోవేటర్ కొట్టి ఒడ్డు చల్లి దాని మీద లైట్గా రోటోవేటర్ కొట్టి నీళ్ళు ఇడిస్తానంటే అది క్లాస్గా మొలుస్తుంది. దాని మీద మిగతా ఒక 20 రోజుల తర్వాత కలుపు మందు స్ప్రే చేసి కాంప్లెక్స్, యూరియా వాడితే చేను ఒక 40 రోజుల వరకు యువత కనపడదు. 40 రోజులు అయినాక నాటు తలదని పోతుంది. అట్లా 5 సంవత్సరాల నుంచి మేము 2 రకాలు చేసి చూసినాం. ఇట్లా కరీట చేసి నీళ్లు తీయడం కొంచెం మళ్ళీ ఖర్చు ఎక్కువ వస్తుంది. అది కూడా తగ్గించుకొని ఒడ్లు ఎదజల్లడం, ఒట్టి ఒడ్లు ఎదజల్లి రోటోవేటర్ కొట్టి దాని మీద ఫస్ట్ దున్ని రోటోవేటర్ మీద చల్లి మళ్ళీ లైట్గా రోటోవేటర్ కొట్టి నీళ్ళు ఇస్తాం. అది మంచి ఫలితం వస్తుంది. మంచిగా అగ్రికల్చర్ వాళ్ళు కూడా చాలా వరకు చూసిపోయిండ్రు. నేను చేసింది సక్సెస్ అన్నారు. పేరు ఏఓ గారు కూడా చూసిపోయిండ్రు. ఒక ఎకరాకు నాటు మీద కూడా ఓసారి ఎక్కువ వస్తుంది. నాటుకంటే అయితే ఇప్పుడు తగ్గదు. ఒక ఎకరాకు ఎన్ని కేజీల విత్తనం? సన్న రకం ఎంత, లావు రకం ఎంత విత్తనం వాడాలి? సన్న రకం అయితే 16 నుంచి 18 కేజీలు, లావు రకం అయితే 20 కేజీలు పక్కా చల్లాలి. తర్వాత పంట కాలము ఎంత తగ్గుతుంది? పంటకాలం 20 రోజులు ఆదా అవుతుంది ఇట్లా చల్లితే. ఎండాకాలం అయితే మంచి బెనిఫిట్, వానాకాలం అయితే ఇంకా లెక్కకు రాదు. అది ఇంచుమించు వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్ద లెక్కకు రాదు. ఎండాకాలం అయితే ఒక 20 రోజులు ఆదా అవుతుంది, పెద్ద లాభం అవుతుంది రైతుకు. జై జవాన్ జై కిసాన్. ఈ రైతు అంటే చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఈ సేద్యం చేసే అలవాటు ఉన్నందుకు ఈయన అనుభవం మీద ఈయన వరి పంట వెదజల్ల విధానం గురించి తీసుకోవడం జరిగింది. ABCDEF ఫసల్ ఫార్మింగ్ ఫైల్స్ ఆఫ్ KVR. జై జవాన్ జై కిసాన్. ధన్యవాదాలు నరసింహారెడ్డి గారు.